అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రెస్ మీట్లో ఆర్మీకి సంబంధించి త్రివిధ దళాలకు సంబంధించి మీడియా సమావేశాలు కూడా అదే ప్రకటన అనేది కొనసాగింది. ఎందుకు కొనసాగిందంటే పాకిస్తాన్ బోర్డర్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఆ యొక్క సివిలియన్స్ మీద ఆర్మీ, పాకిస్తాన్ యొక్క ఆర్మీ కానీ ఉగ్రవాద సంస్థలు కానీ దాడులు కొనసాగిస్తూ ఉన్నాయి. సామాన్య ప్రజల మీద, సామాన్య పౌరుల మీద విచక్షణారహితంగా ఇప్పటికి కూడా కాల్పులు జరుపుతూ ఉన్నాయి. మనం నిన్న కనుక తీసుకున్నట్టయితే పాకిస్తాన్ వైపు నుంచి క్షిపణులు కానీ, రాకెట్లు కానీ, రకరకాల డ్రోన్లు, అంటే వందల సంఖ్యలో డ్రోన్లు భారతదేశం వైపు రావటం, దానికి సంబంధించి పేలుళ్ళు, వీటన్నిటి కూడా భారత్ యొక్క ఆర్మీ కానీ, మరో పక్క నావికాదళం కూడా ఇన్వాల్వ్ అయ్యి విక్రాంత్ కూడా దీని మీద జోక్యం చేసుకుని ప్రారంభించింది యుద్ధం అనేది. ఈ విధానంతో అంటే వాళ్ళ మీద దాడి కొనసాగించడం అనే కాదు, వాళ్ళు ఏదైతే దాడి కొనసాగిస్తూ ఉన్నారో టర్కీ లాంటి దేశం యొక్క సపోర్టు, అదేవిధంగా చైనా అంతర్గతంగా కొంత, వెనక నుంచి కొంత, బహిరంగంగా కొంత ఏదైతే మద్దతు తెలుపుతూ వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉందో విధానాన్ని, ఆ విధానంతో వచ్చే మిషనరీ కానీ లేదా విమానాలు కానీ, ఇతర వస్తువులు కానీ, డ్రోన్లు కానీ, వాటన్నిటిని కానీ విచ్ఛిన్నం చేసే పనిలో మన రక్షణ శాఖ కొనసాగింది. అందులో భాగంగా పాకిస్తాన్ నుంచి వైపు నుంచి వచ్చే ప్రతి డ్రోన్ ని కూడా దాన్ని విచ్ఛిన్నం చేసింది భారత ప్రభుత్వం, ఆర్మీ దళాలు. ఒక్కదాన్ని కూడా మన వైపు వచ్చి పేలిన సందర్భం అనేది లేదు. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు మనం చూసాం, కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించి జరగల.